సో మేడం మీరు కూడా వినే ఉంటారు అండ్ మార్నింగ్ నుంచి కూడా ఇది బాగా హైలైట్ అవుతూ ఉంది. మహిళలు కూడా బయటికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక జర్నలిస్ట్ అయ్యుండి మీరు ఒక జర్నలిస్ట్గా కూడా ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు అదే ఫీల్డ్లో కూడా ఉన్నారు కాబట్టి మీరేం చెప్తారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మనం ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఈ వ్యక్తులకి నిరసన తెలుపుతూ మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుందామండి. ఎందుకంటే ఇవాళ చాలా బాధాకరమైన విషయం. ఒక వ్యక్తి కృష్ణన్రాజు అనే ఒక వ్యక్తి, ఆయన జర్నలిస్టో కాదో పూర్తిగా ఇవాళ మనకు అర్థం కాలేదు. అదేవిధంగా జర్నలిజంలో ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్న కొమ్మినేని శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు ఆ ఒక వ్యక్తి మాట్లాడుతున్న ఆ మాటలను ఆపకపోవడం, మీకు గుర్తుంటే కనుకైతే లక్ష్మీపార్వతి గారి గురించి రాజు అనే వ్యక్తి ఫోన్ చేసి, అసలు మీరు లక్ష్మీపార్వతి గారి గురించి మాట్లాడటం ఏంటి, ఆవిడ పెళ్లి చేసుకోకుండా ఎన్టీఆర్ గారితో ఉండి అలా అంతా మాట్లాడుతుంటే వెంటనే నేను కట్ చేసి, అలా ఎలా మాట్లాడతావు నువ్వు, ఒక మహిళను అలా ఎలా మాట్లాడతావు నువ్వు, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా అంటూ రెచ్చిపోయి ఆ కాల్ కట్ చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్లో అంటే వేశ్యలే ఉన్నారా ఇవాళ అమరావతిలో? అంటే వాళ్ళు చెప్పిన మాటకు అర్థం ఏమిటి? అక్కడ ఇవాళ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీలకు ఎక్కువ అక్కడ ప్రాధాన్యత ఉందండి. అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అనుకుంటా. మరి అటువంటి చోట మీరు మాట్లాడారంటే మీరు దళితుల్ని కించపరుస్తున్నారా? దళిత మహిళల్ని కించపరిచారా? ఆయన అంటున్నాడు అమరావతి నెంబర్ 1లో ఉందిట, ఎందులో వేశ్యలు ఉండే దాంట్లో. అసలు ఆయన లెక్కలు ఏ రకంగా చూశాడు? ఎవరో ఒక ఎన్జిఓ చెప్తే సరిపోతుందా? ఇవాళ మీరు మొత్తం లెక్కలు తీశారంటే భారతదేశంలో నెంబర్ 1లో కర్ణాటక అండి మీకు ఇవాళ. అంటే వేశ్యలు ఎక్కువ ఉన్నది 20%, 20 ఎంతో ఉంది. ఆంధ్రప్రదేశ్ 15.6 ఎంతో, తెలంగాణ 7.8, తర్వాత మహారాష్ట్ర ఉంది, గోవా ఉంది, ఇన్ని ఉన్నాయి. అలాంటప్పుడు నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, ముఖ్యంగా అమరావతి ఉంది అని ఎలా చెప్తారు? అది చాలా తప్పు. ఇవాళ ఆయన మహిళల్ని కించపరిచాడండి. ముందుగా దీనికి కృష్ణన్రాజు గారు ముందు క్షమాపణ చెప్పాలి. తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు గారు నవ్వుతూ మీరు ఇలా మాట్లాడితే మిమ్మల్ని ఏదో అంటారు, మిమ్మల్ని కొడతారు అని అంటూనే ఆయన నవ్వుతూ ఎంకరేజ్ చేశాడు ఆయన. అది చాలా తప్పండి. ఒక మగవాడిగా నువ్వు, నీ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మీరు అలా మాట్లాడటం అనేది మీరు ఇన్ని సంవత్సరాల జర్నలిజంలో ఉన్నందుకు మీరు నేర్చుకున్న సంస్కారం ఇదా? మీరు మహిళలకు ఇస్తున్న గౌరవం ఇదా అని మనం ఇవాళ అడుగుతున్నామండి. ఎట్ ద సేమ్ టైం ఇవాళ కృష్ణరాజు మాట్లాడుతూ, ఈ కృష్ణరాజు ఎవరో తెలుసా మీకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్లు ఇస్తున్న వ్యక్తి ఈయనే. మీకు ఇది ప్రెస్ మీట్స్కి కావచ్చు, ఆయన మాట్లాడే స్క్రిప్ట్స్ అన్నీ అంటే ఎంత అందమైన స్క్రిప్ట్స్ ఇస్తున్నాడో మీకు అర్థమైంది. ఆయన ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారో అర్థం పర్థం లేకుండా, అటువంటి అర్థం పర్థం లేని స్క్రిప్ట్స్ ఇస్తున్న కృష్ణన్రాజు గారు ఇలాగే అర్థం పర్థం లేని మాటలే మాట్లాడతాడు. పైగా ఆయన అంటాడు హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారట. అంటే ఆయన అన్ని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ మాట్లాడాడు ఇవాళ. హిందువుల మనోభావాలు దెబ్బతినడం ఏంటండి? మీరు ప్రతిదానికి పోల్చుకుంటారుగా, పోల్చుకోకుండా ఎవరైనా ఉంటారా? అమరావతి ఒక ఇంద్రభవనం లాగానా లేకపోతే దేవలోకం లాగా అవ్వాలి అని అంటే తప్పే ఉందండి అందులో? అంటే అంత బాగా అభివృద్ధి చేస్తాము అని ఆయన చెప్తారు. దానికిట అసలు ఇంద్రలోకంతో ఎలా పోలిస్తారు మీరు? హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. మళ్ళీ ఇంద్రలోకం అంటే అది హిందువులకు సంబంధించిందేనా, ముస్లిమ్స్కి సంబంధించింది కాదా, క్రిస్టియన్స్కి సంబంధించింది కాదా? అసలు నీకు చరిత్ర తెలుసా? నీకు పురాణాలు తెలుసా? నువ్వు ఏం చదువుకున్నావు అసలు? పురాణాలు తీసుకున్నా ఏది తీసుకున్నా హిందువుల పురాణాల ప్రకారం మనకి ఇంద్రలోకం ఉంది తప్ప వాళ్ళకి ఇంద్రలోకాలు ఉండవు కదా. వాళ్ళకు ఉండేదేంటి? జీసస్ ఉంటాడు. జీసస్ అనే అతను దేవదూత. మహమ్మద్ ఉంటారు. మొహమ్మద్ అనే ఆయన కూడా దేవుడికి ఆయన దూతలాగానే ప్రవక్త ఆయన. కాబట్టి ఆయన ఏం మాట్లాడతాడు అంటే మీకు అసలు ఏ రిలిజియన్ గురించి మీకు తెలియదు, మీకు జర్నలిజం తెలియదు. మీరు ముందు మహిళలని కించపరిచారు. వేశ్యలు అనే వాళ్ళ మనం చాలా గౌరవించాల్సిన వ్యక్తులండి. వాళ్ళు సంఘంలో బతకడానికి తావులేక, అంటే వేరే వృత్తి చేసుకోవడానికి వాళ్ళకి కుదరక, అంటే వాళ్ళు రకరకాల కారణాలతో వాళ్ళని ఎవరో అమ్మేసి ఉండొచ్చు, లేకపోతే భర్తలు మోసం చేసి అమ్మేసి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఇల్లు గడవక వాళ్ళు వేశ్యలుగా మారి ఉండొచ్చు, లేదు వేశ్యలకు పుట్టిన ఆడవాళ్ళు వాళ్ళని బలవంతంగా వేశ్య వృత్తిలోకి దింపి ఉండొచ్చు. మీకు తెలుసా కథలు? నేను ఒక ఎన్జిఓ తోటి కొంతకాలం పనిచేశానండి. ఎన్జిఓలో వచ్చే ఆ వేశ్యలు వాళ్ళు చెప్పే కథలు వింటే మీకు కళ్ళంట నీళ్ళు ఆగవు తెలుసా. వాళ్ళు సంఘంలో మామూలుగా బతకలేరు, వాళ్ళని బతకనివ్వరు, ఇలాంటి మొగాళ్లే బతకనివ్వరు ఫస్ట్. ఇప్పుడు కృష్ణరాజు లాంటి వాళ్ళు కమెంట్ చేశారు కదా వేశ్యలని. ఈ వేశ్యలు తయారవడానికి కృష్ణరాజు గారు లాంటి మొగాళ్లే కదండి కారణం. ఎవడు కారణం?
ఈయన మాట్లాడుతున్నాడు ఇవాళ, మీరు ముందు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళు ఏ వృత్తిలో ఉంటే ఏంటి, ఆడవాళ్ళే. మహిళలు మీకు కోర్టే చెప్పింది కదా, సుప్రీంకోర్టే చెప్పింది, వాళ్ళు వేసే వృత్తిలో ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏమి చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు గతి లేక వాళ్ళు ఆ వృత్తిలోకి వెళ్తున్నారు అంతే, అంత మాత్రాన వాళ్ళు చెడిపోయిన వాళ్ళు కాదు. ఇప్పుడు మనిషి అనేవాడు ఎలా ఉంటే మంచివాడు, ఎలా ఉంటే చెడ్డవాడు అనే దానికి డిఫైన్ చేయడానికి మీరెవరు? ఎవరు డిఫైన్ చేయలేరు. నేను చాలా మంచిదాన్ని కావచ్చు, నేను ఇంకొకరికి చెడ్డదాన్ని కావచ్చు, కానీ క్యారెక్టర్ని బేస్ చేసుకుని మీరు మంచి చెడు చూడరు కదా, మీ వృత్తిని బట్టి కాదు కదా, మీ ప్రవృత్తిని బట్టి మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేస్తారు అంతే. ఇవాళ వేశ్యల్ని కించపరచడం అనేది చాలా తప్పండి. వాళ్ళు ఉదర పోషణార్థం బహుకృత వేషం అన్నారు. అలాగ వాళ్ళ పొట్ట పోషించుకోవటానికి, లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకోవటానికి వాళ్ళ వృత్తిలోకి వెళ్ళి ఉండొచ్చు. మనం ఎన్నో సినిమాలు చూసాం, ఆడవాళ్ళు మీరు చూసారంటే వేశ్య వృత్తిలో ఉండేవాళ్ళు, అక్కడ పిల్ల ఏడుస్తూ ఉంటుంది, వీటిని వీళ్ళు ఆనందపరచాలి అంటే అటువంటి సిచ్యువేషన్స్ మనకి చూసినప్పుడు ఇక్కడ ఆడదాని తప్ప ఎందుకు ఉంటుందండి? ఇవాళ ఆడది ప్రెగ్నెంట్ అయిందంటే మగాడి తప్పే కదా బేసిక్గా. కానీ ఇక్కడ బాధపడేది, కష్టపడేది ఆడదే. సో వాళ్ళు ఏం చేస్తారు, వాడు వదిలేసి వెళ్ళిపోయాక వాళ్ళని ఇంకెవడో చేరదీసి వాళ్ళని అమ్మేస్తే వాళ్ళు వేశ్యలు అవుతున్నారు. కాబట్టి ఇవాళ మనం చెప్పేది ఏంటంటేనండి, ఖచ్చితంగా ఇవాళ కృష్ణన్రాజు అన్న వ్యక్తి, ఆయన జర్నలిస్ట్ అవునో కాదో నాకు అనవసరం, ఎందుకంటే ఆయన జర్నలిస్ట్ అన్నా కూడా మనం ఇవాళ ఆయన జర్నలిస్ట్గా మనం ఊహించుకోలేం. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడికి కొన్ని నామ్స్ ఉండాలి, కొంచెం వృత్తి పట్ల గౌరవం ఉండాలి, ముఖ్యంగా ఆడవాళ్ళ పట్ల గౌరవం ఉండాలి. ఇవేవి ఆయనకి లేవు. కాబట్టి నిబద్ధత లేని ఒక వ్యక్తిగా ఇవాళ మనం కృష్ణరాజుని చూస్తూ ఆయన్ని మనం అడుగుతున్నామండి, మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి. వేశ్యలు ఉండే చోటు కాదు ఆంధ్రప్రదేశ్. మరి మీ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్యకాలంలో ఎందుకు అమరావతి చేయనన్నాడు? అంటే వేశ్యలు ఉన్నారని చేయనన్నాడా? మళ్ళీ ఇదే వ్యక్తి కాదు అమరావతి రాజధాని అని అన్నాడు కదా, మరి అప్పుడప్పుడు వేశ్యలు గుర్తు రాలేదా? అంటే ఇవాళ నీ చేత చెప్పిస్తున్నాడా కృష్ణన్రాజు అని మనం అడుగుతున్నాం. అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మనసులో ఉండే మాటలు ఇవాళ కృష్ణన్రాజు పలికాడా? కృష్ణన్రాజు పలికిన మాటల్ని కొమ్మినేని సమర్థించాడంటే కొమ్మినేని కూడా తెలుసా జగన్ మాట్లాడమన్నాడని? ఇవాళ భారతీరెడ్డి ఏం చేస్తుంది, ఒక మహిళగా ఆవిడ ఒకసారి సాక్షి పేపర్కి నాకు సంబంధం లేదంటుంది, ఇంకోసారి సాక్షి పేపర్ చైర్మన్ వాళ్ళే అంటారు, నిన్న సమన్వయ కమిటీ పెట్టుకుని మీరు ఇష్టానికి రాయండి, మీరు ఇష్టానికి మాట్లాడండి, అందులో భాగంగా ఇవాళ కృష్ణన్రాజు మాట్లాడా? అంటే ఈ ప్రభుత్వాన్ని మీరు బదనాం చేయడానికి మాట్లాడుతున్నారా? ఈ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకుని మంచి పనులు చేసింది కాబట్టి 12వ తారీఖు వస్తుంది కాబట్టి మీరు ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారా? మీరు ఇవన్నీ కూడా తెలియాలండి. ఇవాళ అసలు 3 రాజధానులను ఎందుకు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి? ఈ వేశ్యలకి దీనికి ఏంటి సంబంధం? దీనికి కూడా బదులు ఇవ్వాల్సిన బాధ్యత కృష్ణన్రాజుది, తర్వాత ఈ కొమ్మినేని శ్రీనివాస్ గారిది, ఇద్దరూ ఇవ్వాలి. ఎందుకంటే కొమ్మినేని శ్రీనివాసు నీకు లక్ష్మీపార్వతిని అంటే అంత పౌరుషం పొడుచుకొచ్చేసింది నీకు. లక్ష్మీపార్వతి గురించి నువ్వు వెనకేసుకొచ్చిన వాడివి, అంతకంటే ఎక్కువే వాళ్ళు నా దృష్టిలో నన్ను అడిగితే. ఎందుకంటే వాళ్ళు వృత్తిలో ఉన్నారంటే వాళ్ళు గతి లేకున్నారు. ఈవిడికి అన్నీ తెలిసి ఈవిడ ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని నాశనం చేసిన వ్యక్తి ఇవాళ లక్ష్మీపార్వతి. వెన్నుపోటు పడిచినట్టు ఎన్టీ రామారావు గారికి ఎవడు వెన్నుపోటు పడవాలి? వెన్నుపోటు దినం మనం వీళ్ళు చేశారు కదా, ముందు లక్ష్మీపార్వతిని మీ పార్టీలో పెట్టుకున్నందుకు మీరు వెన్నుపోటు దినం అప్పుడు చేసుకోవాల్సింది, అంతే తప్ప వేరే విషయాలకు చేయకండి. ఏది ఏమైనా ఇవాళ కృష్ణన్రాజు మాట్లాడిన మాటలు ఆడవాళ్ళ మనోభావాలకు దెబ్బతినేలాగానే ఉన్నాయండి. ఖచ్చితంగా కృష్ణన్రాజు గారు మీరు ఇవాళ క్షమాపణ చెప్పి తీరాలి. లేదంటే ఇవాళ మహిళా సంఘాలన్నీ కూడా ఉద్యమించాలండి ఈ విషయం మీద. తర్వాత రాయపాటి శైలజ గారు సుమోటోగా ఆవిడ స్వీకరించి ఆయన అరెస్ట్ చేయించాలని మనం కోరుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.